ఒరే మౌళిగా ఉన్నావా? అను ఒరే పిలుస్తుంటే అలా పిచ్చి గీతలు అవి గీసుకుంటావేమిట్రా? ఆహా మరి మేం మాట్లాడాలంటేను అయినా చీకటిగా ఉంది, లైట్ వేసుకుని చావచ్చు కదరా, ఏం కనపడి చావట్లేదు. పట్ట పగలు కూడా వెళ్తురుపడని గుహ లాంటి గుండె నాది. గుహలా గుహలు ఏమిట్రా? మంజుమల బాయ్స్ కబురంపమంటావు ఏమిటి? టార్చి లైట్ తాడేసుకుని పైకి లాగుతారు సన్నాసిపిను గాని. ఇదిగో మొన్న కూడా మన అవనేంద్ర గారు అమ్మాయి పెళ్లి చూపుల్లో ఈ తింగరవాగుడు వాగబట్టే ఆ పిల్ల హడలిపోయి నాకు ఈ సంబంధం వద్దంటే వద్దని పారిపోయింది. లేకపోతే శుభ్రంగా ఏప్రిల్ 19కి నిశ్చితార్థం అయి ఉండేది. అయినా ఏంటి, ఏం చేస్తున్నామో చూసి ప్రేమిస్తారు, ఎంత సంపాదిస్తున్నామో చూసి పెళ్లి చేసుకుంటారు. దీంట్లో లవ్ ఎక్కడ ఉంది? కనీసం కొంతమంది అది చూసైనా చేసుకుంటున్నారు, సంతోషించు. మనకు అది కూడా లేదుగా. కొన్ని జోలపాలు చూసి ప్రేమించే పిల్లని వెతకమంటావు ఏమిట్రా సన్నాసని? అయినా కూడా నువ్వేమన్నా సావిత్రి గారు కన్నమ్మ గారి కాలంలో ఉన్నావు అనుకుంటున్నావా? నన్ను చూడండి, నన్ను ప్రేమించండి అనుకుంటూ తిరగడానికి. ఇప్పుడు అంతా ఏదో జంజో గంజో ఏదో నడుస్తోందిగా. వీళ్ళందరూ కూడా కార్లో స్టెప్నీ నేర్చుకుని తిరిగినట్టు ఒకరితో కమిట్ అయ్యాక కూడా ఫ్రెండ్షిప్ పేరుతో పక్కన ఇంకోళ్ళు నేర్చుకుని తిరుగుతూ ఉంటారు. ఆ కాలంలో ఉన్నాం మనం. నువ్వేమో ఇంకా నన్ను చూడండి, నాకు ప్రేమను పంచండి, నా పెయింటింగులకి లైకులు కొట్టండి అనుకుంటూ తిరిగావనుకో అయిపోయింది, పుణ్యకాలం గడిచిపోతుంది, నీకు పెళ్లి అయినట్టే ఈ జీవితానికి. అయినా నీకు ఎలాంటి పిల్ల కావాలో నీకైనా తెలుసా? నాకు ఎలాంటి అమ్మాయి కావాలో నాకు తెలియపోవడం ఏంటి? నన్ను ప్రేమించి నా మనసర్థం చేసుకొని నాతో బతికే అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అంటే మాట్లాడకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరి గురించి మాట్లాడకూడదు. నేను చెప్పిందల్లా రైట్ అనాలి. ఎందుకురా అలా గొంతు చించుకుని ఏకాకిలా అరుస్తావు? నువ్వు ఏకాకివే అనుకో, అయినా ఏమిట్రా నీ గర్ల్ ఫ్రెండ్ మాట్లాడకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరి గురించి మాట్లాడకూడదా? ఆహా అంటే ఏమిట్రా, ఓ మోగ పిల్లని చేసుకుని ఆ పిల్ల జీవితంలో కూడా రంగులు జల్లుదా అనుకుంటున్నావే? నా బంగారమే, ఎంత పెద్ద మనసురా నీది. నా గర్ల్ ఫ్రెండ్ అంటే నేను చెప్పిందల్లా రైట్ అనాలి. సరిపోయింది. ఆ సందీప్ రెడ్డి వంగ సందు వైపు ఏమైనా వెళ్ళేవిట్రా? ఆల్ఫా మేలులాగా మాట్లాడుతున్నావు. నువ్వు ఇలాగా నేను చెప్పింది ఏ వినాలి, ఎవరితో నువ్వు మాట్లాడకూడదు, నాతో అసలు మాట్లాడకూడదు అనుకుంటూ తిరిగేవనుకో, ఒక నెల తిరక్క ముందే నువ్వు నీ పిచ్చి గీతలు నీ జులపాలు మొత్తం సెటప్ అంతా సర్దేసుకుని ఎవరావిడ మన బతుకు చెట్గా బండి రోజా గారి సెటప్కి వెళ్ళిపోయావనుకో, మొత్తం అక్కడ ఆవిడ చూసుకుంటుంది. అందుకని ఎందుకు వచ్చిన వాగు డ్రైవ్ అన్నీ కూడా శుద్ధపూసలా కాకపోతేను. ఏకనైనా ఆలస్యం అవ్వలేదు, తిడుతున్నా అనుకోకు. ఎందుకు చెప్తున్నానో విను పెద్దదాన్ని. చక్కటి పిల్లని ఎవరినైనా నువ్వే వెతుక్కో, నువ్వే చూసుకుని మా ముందు తీసుకుని వచ్చి ఇగో ఈ పిల్లని చేసుకుంటున్నాను అన్నావు అనుకో, మేము అందరం కూడా సంతోషిస్తాం. అర్థమైందా? నాకేం కావాలి, నాకు కావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలి? హీ విల్ స్టే సింగిల్. ఇంత చెప్పాక కూడా వాడు నాకేం కావాలి, నా పిల్ల ఎలా ఉండాలనుకుంటే ఆ బొమ్మలు వేసుకుంటూ ఉంటాడు. కానీ మీరు ఏమిటి చేస్తారంటే రెడీ అయిపోండి, వాడు చక్కగా ఓ పిల్లను వెతుక్కుని డేట్ అనౌన్స్ చేస్తాడు. సరేనా? ఉంటా మరి. ఉంటారా మౌలిగా?